హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ వన్స్ అగైన్. సో మీకోసం ఈరోజు నేను ఒక ప్లాట్ని అట్ ది సేమ్ టైం ఒక సెమీ కన్స్ట్రక్షన్ హౌస్ని మేము ముందు తీసుకొచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఇలానే మీరు సపోర్ట్ చేస్తుంటే మీ ముందుకి ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను, అంటే కమర్షియల్ టైప్ వే. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళే ముందు కొత్తగా మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలీగ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో కానీ లేదంటే ప్లాట్ సర్చింగ్లో కానీ బై చేయాలనే విషయంలో ఉంటే, వాళ్ళ ప్లాన్లో ఉంటే, సో మీరు మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. సో అట్ ది సేమ్ టైం వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అట్ ది సేమ్ టైం నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ గో, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఏదైతే ప్లాట్ చూస్తున్నారో మీరు అక్కడ, అది కనిపిస్తుంది కదా బోర్డు, నేమ్ బోర్డు, అక్కడ నుంచి ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఉంటుంది ప్లాట్. సో ఈ ప్లాట్ ఏదైతే చూస్తున్నా ఇది అనమాట ప్లాట్, ఓపెన్ ప్లాట్. అంటే మనకి ఈ ప్లాట్కి మనకి వెస్ట్ సైడ్ రోడే ఉంటుంది, ఈస్ట్ సైడ్ రోడే ఉంటుంది, అండ్ సేమ్ టైం నార్త్ సైడ్ కూడా రోడే ఉంటుంది. ఏదైతే చూస్తున్నారో ఇది అనమాట ప్లాట్, అంటే కార్నర్ బిట్ ప్లాట్ అనమాట. సో వెస్ట్, నార్త్, అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ ఆ హౌస్ ఉంది కనిపిస్తుంది కదా, ఆ హౌస్ బ్యాక్ సైడ్ రోడ్ ఉంది కదా, అలా ఈస్ట్ రోడ్ కూడా ఉంటుంది దీనికి. సో మల్టీ రోడ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 2 cents అలా 2 cents అబోవ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం 2 cents అలా కొంటే మనకు ఒక 1 cent ఎక్కువ కలిసి వస్తుంది. ఈ ప్లేస్ ఏదైతే ముందర, అక్కడ ఇక్కడ ఏదైతే ముందర ప్లేస్ ఉందో అది కూడా కలిసి వస్తుంది అనమాట. సో రేట్ అండ్ అవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇది వచ్చేసి ఫ్లాట్ అనమాట, కార్నర్ బిట్ ప్లాట్. అండ్ ఇంకోటి మీకు సెమీ కన్స్ట్రక్షన్ హౌస్ అని చెప్పాను. ఈ హౌసెస్లోనే ఈ హౌసెస్లో మధ్యలో ఏదైతే చూస్తున్నారో మీరు హౌస్లన్నీ కానీ ఇలా ముందుకెళ్తే, సో ఇలా ముందుకెళ్తే అక్కడ మనకి అక్కడ ఈస్ట్ ఫేస్లో సెమీ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఇది వచ్చేసి హౌస్, ఈ హౌస్లో ఇది అనమాట. ఇది గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ లాగా వీళ్ళు గేట్ అలా ప్రొవైడ్ చేయడం అయితే ప్లాన్ చేస్తున్నాం. నేను చెప్పాను కదా ఇందాక, ఏదైతే చెప్పానో ఇదే ఆ సెమీ కన్స్ట్రక్షన్ హౌస్ అన్నమాట. 3 centsలో ఉంటుంది. సో ఇలా మనకి అంటే ఇలా స్లాబ్ వేసి ఇలా పెట్టారు. సో మనకి దీని కన్స్ట్రక్షన్ అనేది ఇలా మనకి ఎలివేషన్స్ అవన్నీ ఇలా ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్కి సో మీరు చూసారు కదా ఇందాక మనం వచ్చే ఇక్కడ అంతా స్టే చేసేది గేటెడ్ కమ్యూనిటీ లాగా అయితే ఉంటుంది. సో మొత్తం కంప్లీట్గా మనకి కాలువలు అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటర్ ట్యాప్స్ కూడా ఉంటాయి, మున్సిపల్ వాటర్ అయితే అవైలబుల్ ఉంది ఇటు సైడ్. మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అనమాట. 3 centsలో మనకి ఇలా ఇది ఇలా అవైలబుల్ అయితే ఉంది. అంటే వీళ్ళు ఇలా స్లాబ్ వేసి పెట్టారు. సో కన్స్ట్రక్షన్ మనకి నీట్గా, అంటే 2 BHK చేసి ఒక కిచెన్, ఒక హాల్, 2 BHK ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు డెమో హౌస్లు కూడా ఉంటాయి. వచ్చి చూస్తే మీకు ఇలా కావాలంటే ఇలా, లేదంటే ఇందులో వేరే విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే కూడా మీకు నచ్చిన విధంగా వీళ్ళైతే కన్స్ట్రక్ట్ చేయడానికే అంటే మీకు ఒకవేళ ఇలానే కొంటే మీకు నచ్చిన విధంగా మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అంటే మీకు ఎక్కడ ఏం కావాలంటే హాల్ ఎంత సైజులో కావాలి, కిచెన్ సైజులో కావాలి, ఒక ఐడియా పరంగా మీరు అయితే కట్టుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ FCI కాలనీ అని ఉంటుంది కదా, FCI కాలనీ, పార్సాత్ నగర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఏరియాలో అయితే ఇదైతే ఉంటుంది. అండ్ ఇది FCI కాలనీ ఎక్కడ అంటే మనకి నంద్యాల చెక్ పోస్ట్ నుంచి ముందుకు వస్తే 100 feet రోడ్ ఉంటుంది దిన్నదేవరపాడు ఇలా కనెక్షన్లో. అలా దాని నుంచి అలా బ్యాక్ ఇలా వస్తే అక్కడ నుంచి రోడ్ 100 feet నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి మనకి డాక్టర్స్ కాలనీ, NGOs కాలనీ అవన్నీ ఉంటాయి కదా, అది రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఈ పార్సాత్ నగర్, ఈ
ఎఫ్సీ కాలనీ అనేది లెఫ్ట్ సైడ్కి రోడ్కి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి. ఇదే మన 3 cents లో ఉంటుంది. సో మనకి చుట్టుపక్కల చాలా మంది అయితే ఉన్నారు, అంటే మీరు చూస్తారు కదా డేలో వస్తున్నప్పుడు. సో ఇదైతే కన్స్ట్రక్ట్ చేయించుకుంటే మనకి ఇది అంటే మనకి వాళ్ళు చెప్తారు రేట్ ఎంత అయింది అని చెప్పి. మీరు ఎవరైనా ఈ ఏరియాలో ఇంట్రెస్టెడ్ ఉండి 3 cents లో కావాలి అనుకునే వాళ్ళు ఉంటే నాకు కాల్ చేసి నేను మాట్లాడిస్తాను అనమాట. రేట్స్ అనేటివి వాళ్ళైతే ఏమంటున్నారంటే రేట్స్ వాళ్ళు వచ్చి కూర్చొని చూసి ఒకవేళ తీసుకుంటాం అని చెప్పే విధంగా ఉంటే దాని తర్వాత రేట్స్ డిస్కస్ చేద్దామని చెప్పి అన్నారు. అంటే ఒక బ్రీఫ్ రేటు అంటే యూట్యూబ్ పెట్టొద్దు అన్నట్టు ఒక ఇదైతే చెప్పడం జరిగింది. సో ఇది ఆ 3 cents లో సెమీ కన్స్ట్రక్షన్ ఉంది. అంటే వర్క్ అయితే అలా హోల్డ్ చేసి పెట్టారు. సో మనకి ఇలా నీట్గా అయితే అంటే ఇక్కడ ఈ టైంలో మనం చూసుకుంటే మనకు వచ్చేది ఏంటి అంటే ఈ టైంలో కాలమ్స్ ఉంటాయి కదా, ఇలా చేశారు పిల్లర్స్ ఇవన్నీ. సో అండర్స్టాండింగ్ ఉంటుంది. సో వర్క్ జరుగుతున్నప్పుడు కూడా మీరు ఉండి చూసుకోవచ్చు. లైక్ కొందరు అంటారు కదా, సో మనకి మేము ఉండి చూసుకోవాలి కన్స్ట్రక్షన్ ఏరియా అంతా అని చెప్పి. సో ఇక్కడ ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మీరు ఉండి చూసుకోవచ్చు. సో వాల్స్ ఎలా కడుతున్నారు అండ్ ఏ మెటీరియల్, ఏ సిమెంట్, ఎవ్రీథింగ్. సో అదనమాట. అండ్ ఆ బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, మన ఛానల్లో ఉన్నాయి. హౌసెస్ కూడా సేల్కి అవైలబుల్ అని చెప్పాను కదా, ఆ 4 houses అవే అనమాట. సో ఇది కూడా ఈస్ట్ ఫేసే ఉంటుంది ఈ సెమీ కన్స్ట్రక్షన్. అట్ ది సేమ్ టైం అవి 2.5 cents ఉంటాయి. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, ఒకసారి చూడొచ్చు ఆ హౌసెస్ వీడియోస్ కూడా. అట్ ది సేమ్ టైం ఈ హౌస్ వచ్చేసి మనకి ఇది కూడా ఈస్ట్ ఫేసే. ఇది ఒక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి కాల్ చేస్తే నేను రేట్స్ అనేది చెప్తాను అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను 3 cents లో ఉంటుంది. ఇటు సైడ్ ల్యాండ్ కాస్ట్ కూడా మంచి రేట్స్ అయితే ఉన్నాయి. ఏదైతే చూస్తున్నారు మనకి మీరు కింద కూడా చూడవచ్చు, ఈ భరంతి ఏదైతే ఉందో ఇలా ఇది రెడ్ సాయిల్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి వేయడం జరిగింది భరంతికి ఇలా నీట్గా. అండ్ ఇది మీరు ఒకవేళ చూసిన తర్వాత మీకు ఏరియా నచ్చితే దీని గురించి హౌస్ గురించి డీటెయిల్స్ ప్రైస్ అని ఓనర్తో డైరెక్ట్ మాట్లాడిస్తాను నేను. అంటే మన కమిషన్ మనకు ఉంటుంది, వేరే విషయము. సో మీరు వచ్చి చూసిన తర్వాత తీసుకునే దాన్ని బట్టి వాళ్ళైతే రేట్స్ చెప్తామని చెప్పి అన్నారు. అండ్ మీరు ఇది ఇప్పుడు ఈ లెవెల్లో మీరు కొన్ని తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు. అట్ ది సేమ్ అంటే దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ అంటే ఇది ఉంటుంది కదా, అంటే మనకి ఏ బ్రిక్స్ సిమెంట్ ఎంత వాడుతున్నారు అవన్నీ కొంచెం ఒక మన ముందు ఉంటుంది కదా. నేను ఇప్పుడు మీకు చాలా మంది వచ్చి నా కస్టమర్స్ మనకి హౌస్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారంటే కొంచెం ప్లాట్ ఉంటే కట్టించుకునే విధంగా చూసుకోవచ్చు అని చెప్పి. సో వీళ్ళు క్లారిటీ చెప్తున్నారు. మీరు అక్కడ కూర్చున్నా మేము కన్స్ట్రక్షన్ చేయించా మీకు చూస్తూనే ఉంటారు, అదైతే ఉంటుంది. కానీ ఇలానే అయితే ఇవ్వమంటున్నారు, ఎందుకంటే దాని యొక్క ప్రైస్ అనేది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఒక క్లారిటీ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు కూడా ఏంటి అంటే మీరు తీసుకున్నారు అనుకోండి, సో పెయింట్స్ మీకు కావాల్సినవి అడగొచ్చు. అంటే ఎలాగో పెయింట్ కూడా ఇచ్చాలి, దాంట్లో మీకు కావాల్సింది అడగవచ్చు. అండ్ మీకు కావాల్సిన ఇంటీరియర్ ఏదైతే ఉందో చేసుకోవచ్చు. ఇంటీరియర్ అంటే పిఓపి కానీ కబోర్డ్స్ కానీ, అంటే వీళ్ళు కబోర్డ్స్ లేకుండా ఇస్తారు. కబోర్డ్స్ పిఓపి లేకుండా, అంటే మనకి గెల్ట్ కమ్యూనిటీలో వెంచర్స్లో ఏమంటే వాళ్ళు సీలింగ్ చేసి మామూలుగా డోర్ లాగా మొత్తం అది ఉంటాయి అంటే మీరు కూర్చొని మాట్లాడితే వాళ్ళు ఏమేమి చేస్తున్నారు మనకు అది అగ్రిమెంట్ లాగా షీట్ ఇస్తారు. అంటే సో వాళ్ళు ఏమేమి కన్స్ట్రక్ట్ చేసి మనకి ఇస్తారు అనేది, దాని తర్వాత మనం రేట్ ఫైనల్ చేసుకోవచ్చు. అది సేమ్ అది కాకుండా మీరు సెమీ కన్స్ట్రక్షన్ ఈ హౌస్లో తీసుకున్నప్పుడు కబోర్డ్స్ కానీ పిఓపి కానీ ఈ కలర్స్ కానీ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనే ఇదైతే ఉంటుంది ఇట్లాంటి సెమీ కన్స్ట్రక్షన్ తీసుకుంటే. మీరు మెయిన్ థింగ్ ఏంటంటే మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయంటే, సో రిక్వైర్మెంట్స్ మెన్షన్ చేస్తాను వీడియోలో, కొంచెం లాగ్ అని కూడా నోట్ చేసేయండి. రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే చెక్ పోస్ట్ సైడ్ కానీ ఇటు సైడ్ నందికొట్కు రూట్, చెక్ పోస్ట్ నుంచి నందికొట్కు రూట్ నంద్యాల రూట్ ఇటు సైడ్ ఎవరైనా కానీ ప్లాట్స్ అంటే మీరు కొని పెట్టుకుంటారు, మీరు ఒకవేళ సేల్ చేయాలనుకుంటారు అనుకోండి, డైరెక్ట్ ఏమి స్ట్రేట్ అవ్వదు. మీరు ఎవరితో సేల్ చేయించినా వాళ్ళకైతే కమిషన్ ఇవ్వాల్సిందే కదా. సో మీరు నాకు చేస్తే నేను అంటే మన దగ్గర ఎలా అంటే బయట చాలా మంది అటు సైడ్ అడుగుతున్నారు. అటు సైడ్ చెక్ పోస్ట్ నంద్యాల రోడ్ కానీ నందికొట్కు రోడ్ కానీ సరౌండ్స్లో ఇటు సైడ్ పుల్లారెడ్డి కాలేజ్ యువతలకి అటు సైడ్ పోతే ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదా, దానికి ఈ గ్యాప్లో ఓమేగా ఆ సైడ్ ఉన్నాయి కదా, ఆ సైడ్ నుంచి అడుగుతూ ఉన్నారు ప్లాట్స్. సో మీరు కొని పెట్టుకుని ఎవరైనా రీసేల్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే రేట్స్ అక్కడ మంచిగానే ఉన్నాయి అనుకోండి. సో మీరు ఎవరైనా సేల్ చేసుకోవాలి అనుకుంటే మీరు నాకు ఈ డీటెయిల్స్ పంపొచ్చు వాట్సాప్ ద్వారా కానీ, లేదంటే మీరు ఒకవేళ ప్లాట్ చూపిస్తాను నేను వచ్చి చూసుకొని చెప్తాను. ఎందుకంటే కొనడానికి చాలా మంది ఎలా అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎలా చూపిస్తున్నారంటే వాళ్ళు ప్లాట్ కొని వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టించుకున్నాయి. అంటే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం కన్స్ట్రక్షన్ కూడా తీసుకొని మన టీం అయితే ఉంటుంది కన్స్ట్రక్షన్ కూడా. సో కన్స్ట్రక్షన్ కూడా మనం చేస్తామని చెప్పి అయితే నేను చెప్తున్నాను.
ఇది కూడా వీళ్ళు బిల్డర్ ఏదైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనం టైప్ అయి ఉన్నాం అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకొన్ని ఇంకా ఇంకా తీసుకొస్తుంటున్నాను. మనకు కొంచెం డిలే అయితే ఎందుకంటే కొంచెం సర్చింగ్ అంటే మనకు కొందరు వస్తుంటారు, వాళ్ళు కాల్ చేస్తే మనం కొంచెం తిరిగి మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. సో మీరు ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో లింక్స్ కానీ ఇంకోటి మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, కొలీగ్కి ఎవరికైనా హౌస్ నీడ్ ఉన్న వాళ్ళకి షేర్ చేస్తే నాకు ప్లస్ అవుతుంది, సేమ్ టైం వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది. టైం వేస్ట్ అవ్వండి, వాళ్ళు తిరిగి హౌస్ల కోసం తిరిగి అక్కడిక్కడ టైం వేస్ట్ కాకుండా మీరు మన ఛానల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూల్ హబ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.